గంధమల్ల ప్రాజెక్టు వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించారు ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. బిర్లా ఐలయ్యకు కృతజ్ఞతలు తెలుపుతున్న ఆలేరు నియోజకవర్గ ప్రజలు, రైతులు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల చెరువులోకి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య చొరవతో చెరువు నుండి మత్తడి దుంకుతుండడంతో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లన్న సాగర్ నుండి గంధమల్లకు నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఆలేరు మార్కెట్ కమిటీ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుని, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, ఎంపీ చామల కిరణ్ కుమార్ ని కోరిన 10 గంటల్లో నీటిని విడుదల చేశారు. దీంతో ఆలేరు నియోజకవర్గ ప్రజలు, రైతులు సంతోషం వ్యక్తం చేశారు. గంధమల్ల చెరువు నుండి మత్తడి పోస్తూ కింద ఉన్నటువంటి పలు గ్రామాల చెరువులు, కాలువలు నిండి జలకలను సంతరించుకుంటున్నాయి. అంతకుముందు జగదేవ్పూర్ మండలం గంధమల్ల సమీపంలో ఉన్నటువంటి మదన దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఆలేరు నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యకి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ప్రజలు, రైతులందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గంధమల్ల చెరువు వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. ఈ నేపథ్యంలో బిర్లా ఐలయ్యకు కృతజ్ఞతలు తెలిపారు ఆలేరు నియోజకవర్గ ప్రజలు, రైతులు. ఆలేరు నియోజకవర్గానికి జీవనమైనటువంటి గంధమల్ల గత 3 రోజుల కింద రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారం, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జి మంత్రి గారు ఆయన సహకారం, ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొరవతోటి ఏదైతే మల్లన్న సాగర్, అక్కడ నీళ్ళు ఉన్నటువంటి మల్లన్న సాగర్ నుంచి గత 20 ఏళ్ళుగా ఇక్కడ గంధమల్ల నీళ్ళు లేకపోవడంతో ఈ ప్రాంతం అంతా ఎడారిగా ఉంది. కాబట్టి ఈ మల్లన్న సాగర్ నుంచి మాకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఏదైతే మొన్న మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకరణ నాడు మా మంత్రులను ఖచ్చితంగా మీరు హామీ ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్లాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తే అక్కడి నుంచే ఈఎన్సీ గారికి, ఇక్కడ మల్లన్న సాగర్ ఈఎన్సీకి, కొండపోచమ్మ ఈఎన్సీకి, నవాబ్పేటకు సంబంధించిన అధికారులకు తక్షణమే స్పందించి మా మంత్రివర్యులు ముగ్గురు కూడా ఆలేరు ఎడారిగా ఉంది, ఇప్పుడు కూడా తాగునీరు సాగునీరుకి ఇబ్బంది ఉందని చెప్పి ఒక్క మాటతోటి మా ఆలేరు ప్రజల దాహత తీసిన మా రాష్ట్ర మంత్రులకు, మా ముఖ్యమంత్రికి చేతులు జోడించి నమస్సుమాంజలు తెలియజేస్తున్నా. ఈ గంధమల్ల నిండడం వల్ల ఇక్కడ గుండాల, ఆత్మకూరు, రాజాపేట 4-5 మండలాలు సస్యశ్యామలమై మోత్కూరు దాకపోతాయి. కాబట్టి నిజంగా మా కళ సార్థకైంది. నేను ఎలక్షన్ల ముందు మా ఆలేరు ప్రజలకు ఇచ్చిన ఇక్కడ గంధమల్ల ప్రాజెక్టు నింపి మీ కాళ్ళను ఆ నీళ్ళతో కడతా అని చెప్పిన ఇవాళ అది నిజమైంది. మా కళ్ళల్లో నిజంగా కూడా ఆనందం కనిపిస్తుంది. మా రైతన్నలు ఇవాళ పండుగ వాతావరణం ఇప్పటికే ఆలేరు వాగు దాకా దాటెళ్ళి రేపు ఇక్కడ ఉన్నటువంటి 10 నుంచి 20 చెర్లు నిండుతున్నాయి. అక్కడ కొండ పోచమ్మ ద్వారా ఒక 20 చెర్లు నింపగలుగుతున్నాం. అదే విధంగా అక్కడ నవాబ్పేట నుంచి కూడా గుండాల మండలానికి దేవాదుల ప్రాజెక్ట్ నుంచి కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది. అక్కడ మా కడెం శ్రీగారు గారి సహకారంతో ఇలా దేవాదులకు కూడా నీళ్లు వస్తున్నాయి. కాబట్టి ఆలేరు సంబంధించి ప్రతి చెరువును నింపుకొని ఆలేరు ప్రజల కాళ్ళు కడగడమే ముఖ్య ధ్యేయంగా పనిచేస్తా. కాబట్టి ఎలక్షన్ల ముందు ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట ప్రకారం మా ముఖ్యమంత్రి సహకారంతో, మా మంత్రుల సహకారంతో ఇలా ఇక్కడ నింపుతున్నాం. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఒక 2-3 నెలల్లో ఇక్కడ గంధమల్ల 1.4 TMCగా దీన్ని చేసుకోబోతున్నాం. దీనికి నిధులు మంజూరు చేసి టెండర్లు ప్రక్రియ పూర్తయి పనులు చేయబోతున్నాం. ఈ గంధమల్ల ప్రాజెక్టు 1.4 TMC ద్వారా ఈ 8 మండలాలు సస్యశ్యామలమై ఈ ప్రాంత రైతన్నలు పండుగ చేసుకుంటారు. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రికి మళ్ళొకసారి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి 2 చేతులతో నుంచి నమస్సుమాంజలు తెలుస్తున్న మా రైతుల పక్షాన. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా టిఆర్ఎస్ పరిపాలనలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఇక్కడికి విశ్లేషించి గుట్టకు వచ్చినప్పుడల్లా హెలికాప్టర్లు వచ్చి ఈ గ్రామంలో 4.8 అని 9.8 అని ఎన్నో సార్ల ప్రగల్భాలకి కనీసం గంధమల్లో తట్టడి మట్టి తీయలేదు. అదే కాకుండా గంధమల్లకి ఎవరన్నా పిల్లలు ఇవ్వాలన్నా, లేకపోతే ఇక్కడి నుంచి పిల్లలు ఇక్కడ చేసుకోవాలన్నా, ఇక్కడ ఎకరం అమ్ముకోవాలన్నా అమ్మలేని పరిస్థితి. మా ఊరుంటుందా పోతుందా, గంధమల్ల ఉన్నట్ట లేనట్ట అని చెప్పి ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో నేను ఒకటే మా గౌరవ ముఖ్యమంత్రి, మా ఇరిగేషన్ శాఖ మంత్రులను, మా ఇన్ఛార్జ్ మంత్రులను కోరిన ఈ గ్రామం ఎన్నో మా తాతల తండ్రుల నుంచి ఉన్నటువంటి గ్రామానికి ఇబ్బంది కాకుండా అంత పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ అవసరం లేదు.
1.4 టీఎంసీ ఉంటే ఈ 8 మండలాలు మోత్కూరు వరకు కూడా సస్యశ్యామలం అయితే అంటే మా గ్రామం మీద ఉన్నటువంటి మా ఆలయ రిజర్వ్ ఉన్నటువంటి రైతుల మీద ఉన్నటువంటి ప్రేమతోటి 1.4 టీఎంసీగా చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. గ్రామ ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక్క ఇల్లు కూడా పోదు. మీ ఇల్లు పోకుండా కాపాడే బాధ్యత మీ బిడ్డగా నాది. కాబట్టి గంధమల్ల ప్రజలు ఇలా నిర్భయంగా నిద్రపోవచ్చు, నిర్భయంగా మీ గ్రామానికి పిల్లలను చేసుకోవచ్చు, పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. గంధమల్ల గ్రామం ఒక్క ఇల్లు కూడా పోకుండా చూసే బాధ్యత మీ బిడ్డగా నా మీద ఉంది. కాబట్టి మీరు అధైర్యపడొద్దని చెప్పి మీకు భరోసా కల్పిస్తున్నా. ఒక 500 ఎప్పుడైతే నిండుతో ఆ 500 ఎకరాలు ఇంకా మనం 1.4 టీఎంస్ అయితే ఇంకొక 500 ఎకరాలు మాత్రమే ఇలా ముంపుకు గురైతే తప్ప ఎవరికి ఇబ్బంది కాదు. ఆ ముంపుకు గురైన కూడా ప్రభుత్వం నుంచి తప్పకుండా పారితోషికం కానీ అదేవిధంగా వాళ్ళకి ల్యాండ్ ఆక్యుపేషన్ లో వాళ్ళకి డబ్బులు అధికంగా ఇప్పిస్తా అని చెప్పి మాట ఇస్తున్నా. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.